ఇందాక మనం సోయాసిస్ దానికి సంబంధించిందే మాట్లాడాం కదా సార్. అంటే సోయాసిస్ అనే దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ మీ దగ్గర? ఎలా ఉంటుందంటే ఏం చేస్తామంటే ఫస్ట్ 20స్లో నుంచి 70s వరకు ఎవరికి వచ్చినా సరే ఫస్ట్ అయితే డైజెషన్ ఇష్యూస్ ఏమున్నాయో కనుక్కుంటామండి. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మందిలో మనకి డైజెషన్ స్లో ఉంటుంది. సో ఫుడ్ ఎక్కువసేపు చిన్న బ్రేకుల్లో ఉండిపోతుంటుంది అనమాట. ఆబ్వియస్లీ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది ఉండదు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ డైజెషన్ని ఫిక్స్ చేస్తామండి. ఫస్ట్ అటెంప్ట్లోనే డైజెషన్కి ఫిక్స్ చేస్తాం. అంటే మీకు ఇందాక చెప్పినట్టు స్టమక్ ఎస్సీలు తక్కువ ఉంటే స్టమక్ ఎస్సీలు ఇస్తాము. డైజెషన్ క్యూజ్ అని మా మా ఓన్ క్రియేషన్ అనమాట. అది 90% అంటే అబ్జర్ప్షన్ అనమాట. న్యూట్రిషన్ అనేది మొత్తం ఇంటెస్టైన్స్ నుంచి మొత్తం అంతా అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది అది. అక్కడే ఆల్మోస్ట్ సగం ఫిక్స్ అయిపోయినట్టు అనమాట. అట్ ద సేమ్ టైం ఏం చేస్తామంటే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి అంటే సోరియాసిస్కి ఒక సప్లిమెంట్ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది, ఇది ఒక రకమైన ఎమినో యాసిడ్స్ కాంబినేషన్ అనమాట. ఇది సోరియాసిస్ని హీల్ చేస్తుంది. ఇప్పుడు మనకి బాడీ ఎలా ఉంటుందంటే ఎమినో యాసిడ్స్ని ఇచ్చినప్పుడు పర్టికులర్ జబ్బుకి పర్టికులర్ ఎమినో యాసిడ్స్ కాంబినేషన్ అని ఉంటుంది. సోరియాసిస్కి అయితే ఇది, రొమటైడ్ ఆర్థరైటిస్కి అయితే ఇది, అల్సరేటివ్ కొలైటిస్కి అయితే ఇది, ఇలా ఉంటాయి అనమాట. ఆ ఎమినో యాసిడ్స్ మనం సప్లై చేస్తే ఆ జబ్బుకి అది ఫిక్స్ చేస్తుంది, అంటే హీల్ చేస్తుంది, సెల్ఫ్ హీల్ అనమాట.